లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ కదా. ఓకే, ప్యారలల్ అకౌంటింగ్ అంటారు దీన్ని. సో ప్యారలల్ అకౌంటింగ్, 1 minute. షీట్ మన దగ్గర రెడీగా ఉంది, ప్రిపేర్ చేసిన షీటే. ఎక్స్ప్లెనేషన్ చెప్తాను 1 minute. సో ఈ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయకుండా S4 HANAలో ఎంట్రీ పోస్ట్ అవ్వదండి, తెలుసా? ఈ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయకుండా S4 HANAలో అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. సో ఈ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ప్రాపర్గా చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై లీడింగ్ లెడ్జర్, వాట్ ఈజ్ మీన్ బై నాన్ లీడింగ్ లెడ్జర్? లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటో చూద్దాం. లోకల్ అండ్ నాన్ లోకల్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వీటిని ఏమంటారంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. మీ కంట్రీ, మీ బిజినెస్ అనేది, మీ కంపెనీ బిజినెస్ ఒకే కంట్రీలో ఉంటే కనుక ఈ కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల, స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి అవే సరిపోతాయి. మీ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ అనుకుందాం, MNC అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం. మీ కంపెనీ మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం. అటువంటిప్పుడు మాత్రం మీరు ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ అంటారు. వీటిని ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. సో ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్ ఇస్ ఆప్షనల్ అండి, ఆప్షనల్. ఓకేనా? ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. ఇది చేసినా చేయకపోయినా పర్వాలేదు, స్టాండర్డ్ గా ఉంటుంది. మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, లోకల్ గా ఉంటుంది అనుకుందాం. సో లీడింగ్ లెడ్జర్ అనేది సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆప్షనల్. లేదు మీరు MNC అనుకోండి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, లెడ్జర్స్ వల్ల యూసేజ్ ఏంటి? యూసేజ్ ఆఫ్ లెడ్జర్స్, యూసేజ్ ఏంటి లెడ్జర్స్ వల్ల మనకి? ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ అనేది ఉపయోగపడుతుంది. IAS ఇది గుర్తుపెట్టుకోండి, లెడ్జర్స్ గురించి మ్యాండేటరీగా క్వశ్చన్ ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? సో లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ 0L అంటారు. 0L, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ 0L. రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉంటాయి? US GAAP, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ రిపోర్టింగ్ సిస్టమ్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే మీకు లెడ్జర్స్ గురించి తెలుసా అని అడుగుతారు. ఎస్ అని చెప్పాలి. ఏమేమి లెడ్జర్స్ ఉన్నాయి? 2 types ఉంటాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే స్టాండర్డ్ IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ ఏముంటాయి? US GAAP, IFRS. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పాలి. క్లియరా? నెక్స్ట్ చూడండి, ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ఎన్ని రకాలు రిఫ్లెక్ట్ అవుతుంది? 1 అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, ట్రాన్సాక్షన్ అంటే డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఎంట్రీ వ్యూ, GL వ్యూ. మనం ఎంట్రీ వ్యూ సిమ్యులేట్ చేస్తాం కదా, ఎంట్రీ వ్యూ. తర్వాత GL వ్యూ రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్స్. ఒక డాక్యుమెంట్ అనేది 2 types ఆఫ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 2 types ఆఫ్ ది వ్యూస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 2 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటవి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? IAS. లీడింగ్ లెడ్జర్ ఏమేమి ఉన్నాయి? IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ US GAAP, IFRS, ఇవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ parallel accounting. What do you mean by parallel accounting? When we post any accounting entry or a document entry, it will be reflected 3 types of currencies, 2 types of ledgers. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది.
యాజ్ వెల్ యాజ్ 2 types of ledgers గా రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types of ledgers as well as 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే కదా? నెక్స్ట్ డౌన్ కెళ్ళండి. సో ఏ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. 3 types of transactional currency, local currency, group currency. As well as when we posted any accounting entry or a document entry, it will be reflected 2 types of ledger, leading ledger, non-leading ledger. తెలుసు కదా? నెక్స్ట్ డౌన్ కెళ్ళండి. మీనింగ్ ఆఫ్ లెడ్జర్. లెడ్జర్స్ అంటే మీనింగ్ ఏంటి? మామూలు లెడ్జర్, జనరల్ లెడ్జర్ వేరు, ఇది వేరు. అది మీరు ఒకటి అనుకుంటారు. మీనింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్, జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్, డే టు డే ట్రాన్సాక్షన్స్. అది వేరు, ఇది వేరు. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్, సాలరీ, కంపెనీ కమిషన్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ కూడా లెడ్జర్. జనరల్ లెడ్జర్ వేరు, ఈ లెడ్జర్స్ వేరు. ఇవి రిపోర్టింగ్ పర్పస్. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అంటారు. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 2 types ఆఫ్ లెడ్జర్స్ ఉంటుంది, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్. ఒకసారి నుంచి మేడం మళ్ళీ చెప్తాను, ఏం కాదు, కొంచెం డెప్త్ వెళ్దాం. లెడ్జర్స్ అంటే తెలుసు కదా? పైకి వెళ్ళండి. 2 types ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి. లెడ్జర్స్ అన్ని 2 types ఆఫ్ లెడ్జర్స్. 0L స్టాండర్డ్, సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ అంటారు. స్టాండర్డ్ లెడ్జర్, సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 ఉంటాయి, IAS, IFRS. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఇది ఆల్రెడీ చదివాం కదా. వెన్ వీ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఓకేనా? తర్వాత చూడండి. వాట్ ఎవర్ వాల్యూ we updated on the leading ledger, it will be reflected automatically on the financial statements. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మనం ఏదైతే మనం చేస్తామో అవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి వస్తాయి? నాన్ లీడింగ్ లెడ్జర్, లీడింగ్ లెడ్జర్ లో 0L, IAS. దిస్ ఇస్ IAS అనేది స్టాండర్డ్, 0L is the standard. This is standard pre-defined ledger. It means SAP already defined this ledger in the SAP. SAP లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. 0L అనేది SAP లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ ఈస్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకేనా? స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ గా ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. లీడింగ్ లెడ్జర్ అనేది 0L. డిపెండ్స్, లీడింగ్ లెడ్జర్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఈ కంపెనీ కోడ్ అనేది ఇండియా కంపెనీ అనుకోండి. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా, so your company code is following the Indian accounting principle based on the leading ledger. Standard అన్నమాట. లీడింగ్ లెడ్జర్ అనే స్టాండర్డ్, 0L అనే స్టాండర్డ్. అలాగే మీ కంపెనీ కోడ్ US లో ఉందనుకుందాం. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు USA, మీ కంపెనీ కోడ్ USA లో ఉంది. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది USA అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. అంటే ప్రతి కంట్రీకి కూడా ఒక లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. ఇండియాలో లీడింగ్ లెడ్జర్ తీసుకుంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అవుతుంది. మీరు మీ కంపెనీ US అనుకోండి, US కి కూడా లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. అది USA అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడా, మీ కంపెనీ కోడ్ కెనడాలో ఉంది. సో యువర్ కంపెనీ కోడ్ ఫాలోయింగ్ ది కెనడియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. క్లియర్ కదా? అది తర్వాత చూడండి. నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి US GAAP, IFRS. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. అంటే ఈక్వల్ అన్నమాట, సమాంతరంగా ఉంటాయి. అది ఎలా ఉందో ఇది కూడా అంతే. నాన్ లీడింగ్ లెడ్జర్ డిపెండ్స్ ఆన్ ది US GAAP, IFRS. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అని అర్థం. ఓకేనా? కంపెనీ కోడ్ విల్ డూ ది బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. మీ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, MNC అనుకుందాం. It means company code is doing the business activities around the world. Now non-leading ledger is required. Company code will do the business entry. Company code ఏం చేస్తుంది? బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ గా చేస్తుంది.
కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్, ప్రపంచం అంతా చేస్తుంది. ఇట్స్ మీన్స్ కంపెనీ కోడ్ ఈస్ డూయింగ్ ది బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. మీ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తుంటే కనుక, లేదంటే ఎంఎన్సి మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అయితే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది రిక్వైర్డ్. క్లియరా? ఇవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. ఇక్కడ అవుట్పుట్ ఏముండదు, జస్ట్ కాన్ఫిగరేషన్స్ చేస్తాము. వాటిని బేస్ గా చేస్తూ మనం ఏం చేస్తామంటే రిపోర్ట్స్ ఏమైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇది చదవండి మ్యాండేటరీ. ఇక్కడ ఏం అడుగుతుంది? ఏం లేదు, సింపుల్ లాజిక్. వాట్ ఇట్ మీన్ బై లీడింగ్ లెడ్జర్ అంటే, లీడింగ్ లెడ్జర్ ఇస్ ద 0L, ద స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. లీడింగ్ లెడ్జర్ ఇస్ బేస్డ్ ఆన్ ది IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అని చెప్పాలి. నాన్ లీడింగ్ లెడ్జర్ మీన్స్ IFRS, US GAAP. IFRS means International Financial Reporting System. US GAAP means Generally Accepted Accounting Principle అని చెప్పాలి. అంటే ఇంకేం అడగరు ఇక్కడ, మాక్సిమం ఇవే అడుగుతారు. వాట్ ఇట్ మీన్ బై లీడింగ్ లెడ్జర్, వాట్ ఇట్ మీన్ బై నాన్ లీడింగ్ లెడ్జర్. ఆ 2 పాయింట్స్ మీకు మైండ్ లో ఉండాలి. వాట్ ఇట్ మీన్ బై లీడింగ్ లెడ్జర్, వాట్ ఇట్ మీన్ బై నాన్ లీడింగ్ లెడ్జర్, అవి గుర్తుపెట్టుకుని చెప్పాలి. అంతే, ఇంకేం అవసరం లేదు ఇక్కడ మాక్సిమం. ఓకేనా? మనం ఏం చేద్దామంటే క్రియేట్ చేద్దాం. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. అదేనా ఫస్ట్ టీ కోడ్. పాత్ ద్వారా వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్ ఫీల్డ్స్ లోకి వెళ్ళరా. ఫీల్డ్స్ తర్వాత లాస్ట్ లో లెడ్జర్స్ చూడండి. లెడ్జర్స్ డిఫైన్ లీడింగ్ లెడ్జర్ ఫర్ లెడ్జర్ అకౌంటింగ్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ 0L అని చూసారా? 0L అంటే ఏంటి? స్టాండర్డ్. 0L అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్. టిక్ మార్క్ కొంచెం లాస్ట్లోకి వెళ్ళిపోండి. సెలెక్ట్ చేయండి. 0L సెలెక్ట్ చేసి రైట్కి వెళ్ళిపోండి. లాస్ట్ కంటే ఎండింగ్ కి, డౌన్ కాదు, రైట్కి వెళ్ళాలి. టిక్ మార్క్ చూసారా? ఓన్లీ లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే ఉంటుంది. టిక్ మార్క్ అనేది ఓన్లీ లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే ఉంటుంది అనమాట 0L. సో స్టాండర్డ్ లెడ్జర్ అంటారు దీన్ని. స్టాండర్డ్ లెడ్జర్. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. 0L సెలెక్ట్ చేయండి. ఇది స్టాండర్డ్, మీకు తెలుసు. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. 0L అనేది సెలెక్ట్ చేస్తాం. కాపీ యాజ్ పైన కాపీ యాజ్ చేయండి. 0L రిమూవ్ చేయండి. నాన్ లీడింగ్ లెడ్జర్ ఏమిద్దాము? నాన్ లీడింగ్ లెడ్జర్ ఏమైనా 2 డిజిట్స్. మీ కంపెనీ కోడ్ ఇచ్చి 1 ఇస్తారా? T1 నేమ్ మార్చండి. US GAAP. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. రైట్ సైడ్ టిక్ మార్క్ ఉందా? తీసేయండి. అది ఓన్లీ లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే ఉంటది. ఇది ప్యారలల్ లెడ్జర్స్ అంటారు, ఈక్వల్ అన్నమాట. US GAAP సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. T1 క్రియేటెడ్. చూసారా? T1 అనేది క్రియేట్ అయింది, లీడింగ్ లెడ్జర్. ఓకే. సో మనం నాన్ లీడింగ్ లెడ్జర్ US GAAP క్రియేట్ చేసాం. నెక్స్ట్ IFRS కూడా క్రియేట్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. 0L సెలెక్ట్ చేయండి. కాపీ యాజ్ చేయండి. 0L తీసేసి ఇంకోటి ఇవ్వండి. ఏమి ఇస్తారు? T2. ఇది ఏంటిది? US GAAP IFRS కదా. IFRS US GAAP క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ IFRS. మీ కంపెనీ కూడా ఇస్తే మీకు గుర్తుంటుంది మీరు ఏం చేస్తారనేది. లాస్ట్ లో, ఫస్ట్ లో ఇచ్చారా? ఓకే, నో ప్రాబ్లం. IFRS తర్వాత కూడా మీ కంపెనీ కూడా ఇవ్వచ్చు. సేవ్ చేయండి. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి.
మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. జీరో ఎల్ ఎక్కడ సెలెక్ట్ చేయండి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ లెడ్జర్. లాస్ట్ లో T1 T2. Zero L is the standard ledger. T1 T2 is the non-leading ledger. Based on the leading ledger, we created non-leading ledger. Zero L is the standard local accounting principle, IAS, Indian Accounting Standard Principle, US GAAP, Generally Accepted Principle, IFRS, International Financial Reporting System. So based on the leading ledger, we created non-leading ledger. Clear? లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేస్తూ మనం ఇక్కడ నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని 2 లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. జీరో ఎల్ ఇస్ ద స్టాండర్డ్, T1 T2 ఇస్ ద క్రియేటెడ్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. నెక్స్ట్ ఏమో చూడండి, డిఫైన్ కరెన్సీస్ ఆఫ్ లీడింగ్ లెడ్జర్. అదేనా? వెళ్ళండి, సేమ్ పాత్ అక్కడే ఉంటుంది, అన్ని అక్కడే ఉంటాయి. లెడ్జర్స్ ని బేస్ గా చేసుకుని కూడా మనం ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది లెడ్జర్ కూడా చేయొచ్చు. S4 HANAలో చెప్పాను. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. లేదు కదా, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ న్యూ ఎంట్రీకి వచ్చారా? బ్యాక్ లో చెప్తాను. అగైన్ బ్యాక్ ఇస్తానండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇచ్చి చూడండి. మీ కంపెనీ కూడా ఏమన్నా వస్తుందా? అయ్యే ఉందనుకుంటా, ఆల్రెడీ ఉంది కదా. అదే డబుల్ క్లిక్ చేయండి. చేస్తానండి. ఎస్, ఇది మీ కంపెనీ కూడానా? TATC. ఓకే, ఇవి ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం. చూడండి, 100 10 అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇవన్నీ మనం చేసాం. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ టైప్ అన్నాడు. TRS డాక్యుమెంట్ టైప్ అంటే 3 తీసుకున్నాం. ట్రాన్సాక్షన్ డేట్ తీసుకున్నాం. ఇవన్నీ చేసేసాం మనం. 30 అంటే మీనింగ్ ఏంటి? డ్రాప్ డౌన్ చేసి €30 ఎందుకు వస్తుంది మనకి? డ్రాప్ డౌన్ చేసి 30కి ఏమో చూడండి, ఇక్కడ 30 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. గ్రూప్ కరెన్సీ ఇది ఎందుకు వస్తుంది? చేంజ్ చేశారు ఎవరన్నా? సేవ్. ఇక్కడ మనకి యుఎస్ఏ రావాలి. సేవ్ చేయండి. ఇది మార్చినట్టున్నారు ఎవరు? సేవ్ చేయండి ఒకసారి. ఇప్పుడు యూరో వస్తుందండి సార్. కంపెనీ కోడ్ దగ్గర చేంజ్ చేయాలి సార్. ఇక్కడ కాదు మార్చాల్సింది. ఇక్కడ చూడండి, రైట్. M తర్వాత 2 తీసుకోండి. M తర్వాత 2 తీసుకోండి. ఇది మార్చాలండి, వేరే వాళ్ళు చేంజ్ చేస్తారు ఎవరో, చెప్తాను. 2 తీసేసి 1 ఇవ్వండి. అక్కడ ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి మేడం. ఇది గ్రూప్ కరెన్సీ చేంజ్ అయ్యింది. చూద్దాం, తర్వాత చెక్ చేద్దాం. ఏం కాదు, ఇక్కడ USD వస్తే బెటర్. ఎనీవే, గ్రూప్ కరెన్సీ. ఓకేనా? సో మీకు ఇక్కడ లాస్ట్ లో ఇంకోటి డౌన్ చూడు, ఇక్కడ 3 ఉంది చూసారా? డాక్యుమెంట్ డ్రాప్ డౌన్ చేసి లాస్ట్ 3 దగ్గర డాక్యుమెంట్ టైప్ 3 దగ్గర డ్రాప్ డౌన్ చేస్తే మీకు కనిపిస్తుంది. డాక్యుమెంట్ డేట్ డ్రాప్ డౌన్ చేయండి మేడం. అనుష గారు డ్రాప్ డౌన్ చేయండి. ఏమైంది అనుష గారు? రావట్లేదా? హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. చూడండి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్ చూసారా? ఇవి. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నామో డాక్యుమెంట్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్ తీసుకున్నాం. ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్ చేశారా? ఎస్ సార్. ఇక్కడ USD అనేది రావాలి. ఇక్కడ మీరు గ్రూప్ కరెన్సీ ఏదో చేంజెస్ అయ్యి ఉండొచ్చు మేబీ, తర్వాత చూద్దాం. నేను డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ ఓపెన్ న్యూ సెషన్ తీసుకుని SCC4 కి వెళ్ళండి. SCC4 న్యూ సెషన్ తీసుకుని SCC4 ట్రాన్సాక్షన్ కోడ్. ఇది ఇంపార్టెంట్ టీ కోడ్, నోట్ చేసుకోవాలి. SCC4 ఇస్ ద ఇంపార్టెంట్ టీ కోడ్.
ఇక్కడ అక్కడ యూరో చూసారు, ఇది మార్చాలి. దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు పెన్సిల్ సింబల్ కానీ క్లిక్ చేయండి. యూరో ఉంటే అది గ్రూప్ కరెన్సీ అన్నట్టు మీనింగ్, అంత ఏం లేదు. ఇంకా యూఎస్డి ఇవ్వండి. సేవ్ చేయండి. ఆ సెషన్కి వెళ్ళి చెక్ చేయండి, చేంజ్ అయిందా లేదా చూద్దాం. బాక్కి రండి, బాక్కి అయ్యింది సార్. యూఎస్డి చూసారా, ఇక్కడ మార్చుకోవాలి. ఎవరో మార్చారో దానివల్ల, డోంట్ వరీ. నెక్స్ట్ మనం లెడ్జెస్ ఏం క్రియేట్ చేసాం, T1 T2 కదా, గుర్తుపెట్టుకోండి అవి. నెక్స్ట్ డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జెస్. S/4HANAలో లెడ్జెస్ అనేవి ఇంకా సింపుల్ గా ఉన్నాయి. మీకు విషయం చెప్తానండి. నాగరాజ్ అనే ఒక ఆయన మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. S/4HANA చెప్పాను వాళ్ళకి ఒక 3-4 మెంబర్స్ కి. ఆయన ECC కన్నా S/4HANA ఈజీగా ఉంది అంటున్నారు. ఆయన S/4HANA బాగా అర్థమైందంట ఆయన. నేను చెప్పే ECC నేర్చుకోవడం వల్ల S/4HANA ఈజీగా ఉంది, లేకపోతే ఈజీగా ఉండదు కదా. అది ECC వల్ల S/4HANA ఈజీగా వస్తుంది. ఇక్కడ మనం లెడ్జర్ ఏమి ఇచ్చాం, ఫస్ట్ వన్ T1 నుంచి కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ కరెన్సీ 2 ఏం తీసుకున్నాం అక్కడ, 30 కదా. 30 అంటే యూఎస్డి. డ్రాప్ డౌన్ చేయండి, చూసారు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇవ్వండి. నెక్స్ట్ మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ రైట్ సైడ్, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు గుర్తుందా? టీవీ అయితే ఓకే. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ డ్రాప్ డౌన్ చేసి కూడా తీసుకోవచ్చు, లేదంటే OBYC ట్రాన్సాక్షన్ కోడ్, కంపెనీ కోడ్, గ్లోబల్ డేటా చెక్ చేసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్, గుర్తుంటే ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఏమొచ్చింది, వెయిట్ నో అనండి, ఇక్కడ నో అనండి, నో కంప్లీటెడ్. T1 నాన్ లీడింగ్ లెడ్జర్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఇంతకుముందు స్టాండర్డ్ 0L ని బేస్ గా చేసుకుని రన్ అవుతుంది. ఇక్కడ T1 నాన్ లీడింగ్ లెడ్జర్ ని అసైన్ చేస్తాం. T1 అంటే ఏంటి, యుఎస్ గ్యాప్. నెక్స్ట్ సేమ్ బ్యాక్ వెళ్ళండి, సేమ్ ప్రాసెస్, సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. T2 లెడ్జెస్ మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం, అంతే, ఏం లేదు. ఇంకా ఇన్వెంటరీ సేమ్ ప్రాసెస్, కంపెనీ కోడ్, కరెన్సీ 2 ఎంత, 30, తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? ఎవరు చెప్తారు? ఇంటర్వ్యూ క్వశ్చన్. Physical year variant which finance. Physical year variant is nothing but financial year. Simple way, simple logic. Physical year variant is nothing but financial year. On the non-SAP terminology, we are called financial year. On the SAP terminology, this is called physical year. Field status variant means, what is mean by field status variant? Which field is required, which field is not required, sir. OBD4. Yeah. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Field status variant control the end user fields. Interview question. నేను ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పాను, ఇంటర్వ్యూ క్వశ్చన్, డౌట్ ఏం లేదు, లేకపోతే నేను చెప్పను కదా. నో, సేవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మర్చిపోయాను మీకు, నేను ఇంకో విషయం చెప్పలేదు కదా. మన దగ్గర చాలా మందికి జాబ్స్ వచ్చినాయండి. ఈరోజు ఒక ఆయన కాల్ చేశారు నాకు. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు జాబ్ వచ్చింది ఆయనకి, మళ్ళీ సెకండ్ టైం వేరే దాంట్లో కూడా. అక్కడ ఆయన పేరేంటి, 1 minute, వెంకట సుబ్బయ్య చౌదరి. ఏ బ్యాచ్? 17th బ్యాచ్. ఓకేనా, 17th బ్యాచ్. ఇంతకుముందు ఆల్రెడీ ఆయనకి 14 lakhs ఎంతో ప్యాకేజ్ వచ్చింది, మళ్ళీ హై ప్యాకేజ్ వచ్చిందంట. నాకు ఆఫ్టర్నూన్ కాల్ చేసి చెప్పారు, సార్ మీరు చాలా జెన్యూన్ గా ఉంటారు సార్, మీలాంటి వాళ్ళ మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, జెన్యూన్ గా ఉండకూడదు సార్, మీరే కరెక్ట్, మీరు కౌంటర్స్ ఇస్తున్నారు, బాగుంది సార్ అని చెప్పేసి కాల్ చేశారు నాకు. ఆయన ఏదైనా ప్రాబ్లం అయితే మేము అందరం వస్తాం, సపోర్ట్ ఉంటాం సార్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఏమీ కాదు, డోంట్ వరీ అని చెప్పాను. ఇవన్నీ కామన్, ఇంకా సోషల్ మీడియా కదా. క్లియర్ కదా? అర్థమైంది ఇంతవరకు? నెక్స్ట్ చూడండి, బ్యాక్ వెళ్ళండి, చూడండి.
అసైన్ సినారియోస్ అండ్ కస్టమర్ ఫీల్డ్ లాజికల్ గ్రూప్ కదా, మనం సిఓ చేయలేదు, సిఓ చేస్తే ఇది చేయొచ్చు. సరే వెళ్ళండి, నేను చెప్తాను, కొన్ని రిమూవ్ చేసి చేద్దాంలే. చూడండి, ఏవైతే లీడింగ్ లెజర్ ఉన్నావో ఆ సినారియోస్ అంటారు, అవి మనం నాన్ లీడింగ్ లెజర్కి అసైన్ చేయాలి. ఓకేనా? సో జీరో ఎల్ స్టాండర్డ్ లో ఉన్నవి నాన్ లీడింగ్ లెజర్కి అసైన్ చేయాలి. జీరో ఎల్ ఇది కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఈ కాన్ఫిగరేషన్. చూడండి, జీరో ఎల్ అనేది సెలెక్ట్ చేస్తాం, కింద నాన్ లీడింగ్ లెజర్ T1 T2 అని చూసా, వాటికి అసైన్ చేయాలి. జీరో ఎల్ లో ఉన్నటువంటి సినారియోస్ అన్ని కూడా T1 T2కి అసైన్ చేయాలి. సో 01 లోనే కాపీ చేద్దాం. ఫస్ట్ 01 సెలెక్ట్ చేశారు కదా, లెఫ్ట్ సైడ్ సినారియోస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కర్సర్ మీరు ఏం చేయాలంటే ఇవి 0L అనమాట, పైన 0L ఉంది చూడండి. FIN CCA అవన్నీ సెలెక్ట్, మీరు కంట్రోల్ Y అనండి, కర్సర్ అక్కడ నుంచి మీ చూసారా ప్లస్ సింబల్ గా చేంజ్ అయ్యింది మీ కర్సర్. డ్రాగ్ చేయండి, ఆ లైన్ మొత్తం డ్రాగ్ చేయండి, ఇంతవరకు డ్రాగ్ చేస్తారు మీరు. ఓకే, 0L లోనే డ్రాగ్ చేశారు. ఇవి ఏం చేయాలి, నాన్ లీడింగ్ లెజర్కి అసైన్ చేయాలి. కాపీ కంట్రోల్ C అనండి, డ్రాగ్ చేసి కంట్రోల్ C అన్నాం, బ్యాక్ వెళ్ళండి. వీటిలో ఏం చేయాలి, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే T1 సెలెక్ట్ చేసుకోండి, నాన్ లీడింగ్ లెడ్జర్ అసైన్ చేస్తున్నాం. సినారియోస్ పైన క్లిక్ చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి, కంట్రోల్ V ఎంటర్ చేయండి. ఇవి కంట్రోలింగ్ సంబంధించి రిమూవ్ చేసేయండి, అది కంట్రోలింగ్ సంబంధించింది. ఎంటర్ చేయండి, ఇవి కూడా తీసేయండి, ఇవి తీసుకోదు, మీరు సెగ్మెంట్స్ అవి కూడా క్రియేట్ చేస్తే తీసుకుంటారు. ఇవి తీసుకో, ఎంటర్ పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, ఇంటూ మార్క్ పైన చేస్తానండి, సేవ్ చేయండి. T1కి అసైన్ చేస్తాం, ఈ సినారియోస్ అనేవి T1కి అసైన్ చేస్తాం. అర్థమైందా? T1కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, T2 సెలెక్ట్ చేయాలి, ఆల్రెడీ కాపీ చేసేసాం కదా, కాపీ అయ్యి ఉంది. T2 సెలెక్ట్ చేసుకోండి, సినారియోస్లోకి వెళ్ళండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. T1కి T2కి లీడింగ్ లెజర్ లో ఉన్నవన్నీ యాడ్ చేస్తున్నాం, అవి రిమూవ్ చేసేయండి. ఎంటర్ చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ చేశారా? బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, 0L సెలెక్ట్ చేసుకోండి, అగైన్ 0L సెలెక్ట్ చేశారు కదా. కస్టమర్ ఫీల్డ్స్కి వెళ్ళండి, కస్టమర్ ఫీల్డ్స్ ఇది కాపీ చేయండి, ఇవి యాడ్ చేయాలి. యాక్చువల్గా ZZRL కంట్రోల్ ప్లస్ సింబల్ గా చేంజ్ అవుతుంది, కాపీ చేసి కంట్రోల్ Y, కంట్రోల్ C. సో ఇవేం చేయాలి, నాన్ లీడింగ్ లెజర్కి అసైన్ చేయాలి. గో బ్యాక్, నాన్ లీడింగ్ లెజర్ ఏంటి, T1 సెలెక్ట్ చేసుకోండి, ఫీల్డ్స్ లోకి వెళ్ళండి, ఇన్వెంటరీ, యాడ్, సేవ్, బ్యాక్ వెళ్ళండి. T2 కస్టమర్ ఫీల్డ్స్, ఇన్వెంటరీ, ఓకేనా? రైట్, ఇలా చేయాలి. ఓకే, కంప్లీటెడ్. ఇవన్నీ కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ యాక్టివేట్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, బాకలండి. ఐఎమ్ సారీ, యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ కదా, సేల్స్ అకౌంట్ సార్, సేల్స్ అకౌంటింగ్ ఇది యాక్టివేట్ చేయాలి. యాక్చువల్గా అయితే పొజిషన్కి వెళ్ళి మీరు తీసుకోండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ మనకి యాక్టివేట్ సింబల్ ఉందా? వెయిట్ ఇక్కడ సార్ చూడండి, ఉందా సింబల్? ఎక్కడ ఉంది ఇది సార్?
యాక్చువల్ డ్రాప్ డౌన్ చేయకుండా కూడా చేయొచ్చు. ఓకే ఫైన్, అలాగైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. సేవ్ చేసేయండి. ఇన్యాక్టివ్ లో ఉంది, దీన్ని యాక్టివేట్ చేస్తున్నాం. కంటిన్యూ. నెక్స్ట్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? యాక్చువల్గా 3 క్రియేట్ చేసాం. అవి కూడా వాటికి నేమ్స్ అనేవి ఇవ్వాలి యాక్చువల్గా అయితే. చూడండి ఏం చేస్తామని చూడండి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. రిపోర్టింగ్ చేసే టైంలో ఆ ప్రిన్సిపల్స్ అనేవి ఉపయోగపడతాయి. మనము SAP1 లేదంటే F.01 లో రిపోర్ట్ జనరేట్ చేసాం. రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు మనం అక్కడ స్టాండర్డ్ గా తీసుకున్నాం, USAP తీసుకున్నాం. ఇంకా అవి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇవి క్రియేట్ చేసామంటే. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనేది GL పోస్టింగ్ ముందే చేయాలండి. ప్రాజెక్ట్ లో అయితే GL చేసాం కదా, GL ఎంట్రీ పోస్ట్ చేసాం కదా, దానికన్నా ముందే చేయాలి. S/4HANAలో మ్యాండేటరీ ఇవన్నీ చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ క్రియేట్ చేసేదానికి, S/4HANAలో క్రియేట్ చేసేదానికి లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి. ఈ ఒక్క క్లాసే మీకు చేంజెస్, మిగతా అన్ని సేమ్ ఉంటాయి. మళ్ళీ BPA ఒకటి, ఇది ఒకటి చేంజ్, ఇంకేం లేదు. నెక్స్ట్ పాత్ ఏది సార్ దీనికి? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కి వెయిట్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత లెడ్జర్స్, ప్యారలల్ అకౌంటింగ్. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. LG అని ఇవ్వండి. డిస్క్రిప్షన్ లోకల్ గ్యాప్ IAS. You can set up any 4 digits. It may be numerical or it may be alphabet. Even this portion. Local gap. Local gap. Next. The company got 2 letters వచ్చేసి UG ఇవ్వండి. UG. You can set up any 4 digits. It may be numerical or it may be alphabet. Okay, US gap. US GAAP gap. Last లో మీ కంపెనీ కూడా ఇస్తే బెటర్ అన్నిటికీ. లోకల్ IAS సార్ ఫస్ట్ గ్యాప్ పెట్టమంటారా? కరెక్టే. IAS గ్యాప్, లోకల్ గ్యాప్ IAS అని కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, తప్పేం లేదు. ఓకే ఈ లోకల్ గ్యాప్ అనే అంటారు. TAPC. నెక్స్ట్ TAIF. IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. మీ కంపెనీ కోడ్ సేవ్ ఇచ్చారు కదా సార్. వన్ డౌట్ సార్. సార్ మనము అంటే లీడింగ్ లెజర్, నాన్ లీడింగ్ లెజర్ చేయడానికి ముందే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి చేయాలా సార్? మనం ఆల్రెడీ చేసాం కదా. అట్లా అన్నట్లేదు సార్. మీరు లీడింగ్ లెజర్ స్టాండర్డ్ ఉంటది, మనం చేయాల్సిన అవసరం లేదన్నారు కదా సార్. ఇదేంటంటే రిపోర్టింగ్ పర్పస్. ఇది జీరో చూడండి. నెక్స్ట్ అసైన్ చేస్తాం. ఇవన్నీ కూడా లీడింగ్ లెజర్ కి, నాన్ లీడింగ్ లెజర్ కి అసైన్ చేస్తాం. చూడండి నెక్స్ట్ స్టెప్ లో చేస్తాం, మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు చేస్తాం నెక్స్ట్ స్టెప్. ఇది ఇప్పుడు మామూలు ఇవేంటి, ఇవి మనం ప్రిన్సిపల్స్ ని క్రియేట్ చేస్తాం. ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఆ లెడ్జర్స్ కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ చూడండి. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. సేమ్ పార్ట్ చూసారా, ఇక్కడ అసైన్ చేస్తాం అంటే అవి ఇక్కడ వర్క్ అవుతాయి. ఇవి ఎందుకు? రిపోర్టింగ్ పర్పస్. ఈ ప్రిన్సిపల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి రిపోర్టింగ్ పర్పస్ మనకు ఉపయోగపడతాయి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ మనం ఏం క్రియేట్ చేసాము? TALG లీడింగ్ లెడ్జర్ ఇవ్వండి. TALG అనా? TALG అంటే మీనింగ్ ఏంటి? ఇవ్వండి, ఇచ్చేయండి. TALG అంటే 0L స్టాండర్డ్. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి మేడం. 0L. నెక్స్ట్ TAUG
అంటే ఏంటి? టీ T1 T1. Yes, T1 sir. యుఎస్ గ్యాప్ ఇవ్వండి. TAIF అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. T2. T2 ఎంటర్ చేయండి. చూసారా? స్టాండర్డ్ లెడ్జర్ యాక్చువల్గా ఇది ఎందుకు అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఎందుకు? లెడ్జర్స్ అనేవి ఇవి రిపోర్ట్స్ కి, సో వీటికి ఒక నేమ్ కావాలి కదా. ఇవి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నేను చూపిస్తాను మీకు రిపోర్ట్స్ కి, నేను చెప్తాను ఎలా వస్తుంది, దేని బేస్ గా చేసుకునిస్తాం అనేది. ఓకేనా? ఇచ్చేసాం. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది సరిగా అర్థం అవ్వదు, జస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తారు. చూడండి మీకు రిపోర్టింగ్ పర్పస్ లో ఎలా ఉపయోగపడితే చెప్తాను మీకు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ టైప్ లో డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్. ఫస్ట్ టైం లెడ్జర్ ఉంది మీది T1. ఈవెన్ T1 కంటిన్యూ చేయండి. వీటికి నంబర్ రేంజ్ ఇప్పుడు లెడ్జెస్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. అవి నేను S/4HANA లో చెప్పాను. వీటికి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. స్టాండర్డ్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎస్ఏ అంటే స్టాండర్డ్. ఎస్ఏ అంటే మనకి జనరల్ లెడ్జర్ కదా ఎస్ఏ. దీనికి ఆపోజిట్ లో ఏముంటుంది? ఏబి. ఎస్ఏ క్రింద ఏబి. ఎస్ఏ క్రింద ఏబి ఉంటుంది. ఆపోజిట్ లో ఏబి ఇవ్వండి. నంబర్ రేంజ్ 98 ఇది స్టాండర్డ్. గుర్తుపెట్టుకోండి. 98 నాన్ లీడింగ్ లెడ్జర్ కి 98 నంబర్ రేంజ్ ఇస్ ద స్టాండర్డ్. మీరు నాన్ లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ఈ 98 నంబర్ రేంజ్ అనేది అవసరం అవుతుంది. ఫస్ట్ దీనికి ఇచ్చేసాం. నెక్స్ట్ సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ అదే సేమ్ ది యాక్టివేట్ చేయండి. T2 న్యూ ఎంట్రీలో ఎస్ఏ ఏబి నంబర్ రేంజ్ 99 ఇది స్టాండర్డ్. S/4HANA లో కూడా ఇలాగే చేస్తాం. 99 స్టాండర్డ్. సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ లెడ్జర్స్ వ్యూ. T1 sir. T1 T1 ఇవ్వండి. డివెంటర్కి వెళ్ళి ఎస్ఏ ఏబి తీసుకుని 99 ఇవ్వండి. వీటికి కూడా 99. T1 కి 98 కదా సార్? 99 ఇవ్వండి. 99 ఓకే సార్. ఇచ్చేసామాట. సేవ్ చేయండి. ఓకేనా? ఇవి లెడ్జర్స్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. ఇలా ఉంటాయి. ఇక్కడ ఏం అవుట్పుట్ ఏమి ఉండదు. వీటిని బేస్ గా చేసిన రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. ఆ రిపోర్ట్స్ టీ కోడ్ ఏంటి? F.01కి వెళ్ళండి. మనకి ఇక్కడ లెడ్జర్ 01 చూస్తాం. 0L చూస్తాం. గుర్తుందా? 0L కింద ఇక్కడ లెడ్జర్. ఇక్కడ ఏమొస్తుంది? యాక్చువల్గా స్టాండర్డ్. డ్రాప్ డౌన్ చేయండి. చూసారు T1 T2 కూడా కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్ లో చూడండి. 0L అనేది స్టాండర్డ్. T1 T2 కూడా అంటే సేమ్ ఈక్వల్ గా ఉంటాయి అంతే. క్లోజ్ చేయని చెప్తాను. ఇక్కడ ఇవ్వకపోయినా డైరెక్ట్ గా లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. మనం BA/US తీసుకున్నాం కదా. ఇంకేమున్నాయి చూడండి. టీలోకి వెళ్ళండి. టీ కంట్రీకి వచ్చేసి ఇదే తీసుకుంటాంలే.
ఓకే, ఇవి కంట్రీ వైజ్ వస్తాయి అంతేనండి, ఇంకేం లేదు దీనికి అంతే. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే వెయిట్ యుఎస్ఏ కెనడా బిఏయుఎస్ స్టాండర్డ్ తీసుకోవాలి ఇక్కడ కూడా. 1 minute. మీరు పని చేయండి, కరెన్సీ టైప్స్ లోకి వెళ్ళండి, క్లోజ్ చేయండి. నాన్ లీడింగ్ లెడ్జర్ ఇవ్వండి, అక్కడ నాన్ లీడింగ్ లెడ్జర్ అసైన్ చేయండి. ఇక్కడ మనం T1 T2 ఇప్పుడు డ్రాప్ డౌన్ చేయండి. మన ఇండియాకి ఏమన్నా చూడండి, ఇండియాకి లెడ్జర్స్ ఏమన్నా చూడండి ఇక్కడ. ఇండియా ఏం లేవు సార్. బిఏయుఎస్ ఏమంటే బిఏయుఎస్ స్టాండర్డ్ తీసుకుందాం. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. నాన్ లీడింగ్ లెడ్జర్ మనం జస్ట్ నో క్రియేట్ చేసాం, T1 T2 అనేది ఏం కనిపించట్లేదు, అందువల్ల లీడింగ్ లెడ్జర్ ఇవ్వమంటారా సార్? జీరోలు చూడండి, జీరోలు ఇస్తే వస్తుందండి, మనం ఆల్రెడీ దానిపైన చేసాం కదా ఎన్ని రోజులు. ఇది రిపోర్ట్స్ మనకి T1 పైన జస్ట్ నో మనం క్రియేట్ చేసాం కదా, ఇంకో T1 T2 పైన ఎంట్రీస్ ఏం పోస్ట్ చేయలేదు, దానివల్ల కూడా మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు అది. సో ఇవి లీడింగ్ లెడ్జర్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ అంటారండి. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏం అడుగుతుంటారంటే జస్ట్ లెడ్జర్స్ గురించి అడుగుతారు. వాట్ ఈస్ మీన్ బై లెడ్జర్ అంటే చెప్పాలి. లీడింగ్ లెడ్జర్ అంటే 0L IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్ US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ ఈజ్ IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అంతే. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. మీది MNC అనుకోండి, నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. లోకల్ అయితే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? Yes. 1 minute. మనకి ఏదో ఒక టీ కోడ్ ఉంటుంది, మర్చిపోయాను, అక్కడ వస్తుంది మనకు అది. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయండి. జస్ట్ ఈ సెట్టింగ్స్ అండ్ అంతేనండి, వీటిని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి.